నమస్తే. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ నారా లోకేష్, ఇది యాక్చువల్గా నారా లోకేష్ గారి బ్రెయిన్, మాస్టర్ బ్రెయిన్ సంథింగ్ బ్రెయిన్ చైల్డ్ ప్రాజెక్ట్ ఏది అంటారు కదా, ఇట్ ఈస్ బ్రెయిన్ చైల్డ్ ప్రాజెక్ట్ ఆఫ్ నారా లోకేష్. ఇట్స్ నథింగ్ బట్ స్కిల్ సెన్సెస్కి సంబంధించి ఒక అప్డేట్ వచ్చింది ఇండియన్ ఎక్స్ప్రెస్లో. నేను అది యాక్చువల్గా ఐ షుడ్ హావ్ షోన్ ఇన్ ద, అది మీకు ఇవన్నీ డిజిటల్గా చూపిస్తే బాగుంటుంది. ఐ థింక్ టుమారో డే ఆఫ్టర్ టుమారో ఐ మేక్ ఇట్ డిజిటల్ స్క్రీన్. ఐ ఆల్రెడీ టోల్డ్ ఇన్ ద ప్రీవియస్ వీడియో దట్ సంబడి ఈస్ డొనేటింగ్ మీ వన్ డిజిటల్ స్క్రీన్. I make it tomorrow or day after tomorrow because it's on the way. Okay, so maybe ఇవన్నీ సర్వే చూపించడానికి బాగుండేది, బట్ ఎనీవే ప్రస్తుతానికి లేదు కాబట్టి నేను చదువుతున్నాను. ఇదేంటంటే నారా లోకేష్ గారు బ్రెయిన్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, మాస్టర్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, స్కిల్ సెన్సెస్ అనేది అసలు యాక్చువల్గా స్కిల్ సెన్సెస్ అనేది తెలుగుదేశం గవర్నమెంట్ గతంలో వాళ్ళు ఏం చెప్పారంటే, చంద్రబాబు నాయుడు గారు నేషనల్ ఇంటర్వ్యూకి ఇస్తూ క్యాస్ట్ సెన్సెస్ బదులు మేము స్కిల్ సెన్సెస్ చేస్తున్నాము, క్యాస్ట్ సెన్సెస్ అనేది యూజ్లెస్ అన్నట్టుగా మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు. కానీ తర్వాత ఆయన మాట మార్చుకున్నారు. ఆయన తర్వాత మాలాంటి వాళ్ళు మేము చాలా తీవ్రంగా దాన్ని వ్యతిరేకించాము. ఓకే, తర్వాత ఆయన కొద్ది వర్షన్ మార్చుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. వర్షన్ మార్చుకొని మళ్ళీ రీసెంట్గా ఒక 5-6 నెలల క్రితం అదే నేషనల్ ఇంటర్వ్యూ ఛానల్లో తను ఇంటర్వ్యూ ఇస్తూ చంద్రబాబు నాయుడు గారు, మరి గతంలో మీరు స్కిల్ సెన్సెస్ అన్నారు కదా, క్యాస్ట్ సెన్సెస్ బదులు అంటే క్యాస్ట్ సెన్సెస్ అనేది అనేటువంటి సెంటిమెంట్ ఉంటే బీసీలకి దెర్ ఇస్ నథింగ్ రాంగ్ అన్నాడు. There is nothing wrong if there is a sentiment among BCs to go for a caste census. There is nothing wrong, మనం చేయొచ్చు అన్నారు. మరి స్కిల్ సెన్సెస్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ క్యాస్ట్ సెన్సెస్ అని క్లారిటీ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. కానీ ఆయన ఎన్నికలు అయిపోయిన తర్వాత చెప్పింది వేరు. ఎస్ అన్నాడు నేషనల్ ఇంటర్వ్యూలో ఛానల్ ఇస్తే. సరే, ఏదైనా స్కిల్ సెన్సెస్ అనేది వీళ్ళు ఫిబ్రవరి 15వ తారీఖున నుండి మేము దాన్ని మొదలెడతామన్నారు. ఫిబ్రవరి 15వ తారీఖు నుంచి మొదలెడతామన్నారు. ఇది ఆల్రెడీ మార్చిలోకి వచ్చారు. 1 month అయిపోయింది, ఇంకా మొదలెట్లా. ఎందుకు మొదలెట్టలేదు అంటే, ఈ యొక్క న్యూస్ ప్రకారం, ఇండియన్ ఎక్స్ప్రెస్ న్యూస్ ప్రకారం ఏంటంటే, వాళ్ళు ఏదో ఇంకా ఫైన్ ట్యూనింగ్ చేస్తున్నాము, దాన్ని ఎలా సర్వే చేయాలని చెప్పి ఫైన్ ట్యూనింగ్ చేస్తున్నాము అని చెప్పేసి 1 month డిలే అయింది. ఎందుకు డిలే అయింది అంటే, నేను చాలాసార్లు చెప్పే స్కిల్ సెన్సెస్ మీద బహుశా 4-5 వీడియోలు పెట్టింది నేనే అనుకుంటా. నాకు తెలిసిన వరకు ఏ మెయిన్ లైన్ మీడియా వాళ్ళు కూడా స్కిల్ సెన్సెస్ మీద ఈ వీడియోలు పెట్టలే, నేనే పెట్టాను దాని మీద. ఓకే, నేను చాలాసార్లు చెప్పింది ఏంటంటే, వీళ్ళు స్కిల్ సెన్సెస్ అనేది అసలు ఎలా చేస్తున్నారంటే, స్కిల్ని ఎలా టెస్ట్ చేస్తారు మీరు? ఒక క్యాండిడేట్కి స్కిల్ ఉందా లేదా అనేది ఎలా టెస్ట్ చేస్తావు? సర్వేయర్ ద్వారా ఎలా చేస్తారు? సర్వేయర్ అనేవాడు ఇంటికి వెళ్ళి, ఏమైనా నువ్వేం చదివావు? డిగ్రీ చదివాను సార్. ఏం చదివావు? ఇంజనీరింగ్ చదివాను సార్, మెకానికల్ చదివాను సార్, ఐటీ చదివాను సార్, సిఎస్సి చదివాను సార్ అని చెప్పి రాసుకొని పోతాడు. ట్రిపుల్ చదివాను అని చెప్పి రాసుకొని పోతాడు. లేదంటే కామర్స్ చదివాను సార్, సిఏ చేశాను, ఐసీడబ్ల్యూ చేశానని చెప్పి ఇది రాసుకొని పోతాడు. హౌ డస్ ఇట్ బికమ్ ఏ స్కిల్ సెన్సెస్ అని నేను చాలాసార్లు వీడియోలు పెట్టి, ఏదో రాంగ్ డైరెక్షన్లో వెళ్తున్నారు వీళ్ళు స్కిల్ సెన్సెస్ మీద, టీడీపీ గవర్నమెంట్ అని నేను చాలాసార్లు నా అనుమానం వ్యక్తపరిచాను. అది ఇప్పుడు కరెక్ట్ అని చెప్పి తేలింది. ఇప్పుడు వాట్ ఎవర్ ఐ సెడ్ ఇన్ మై ప్రీవియస్ వీడియోస్ దట్ టీడీపీ గవర్నమెంట్ ఈస్ గోయింగ్ ఇన్ రాంగ్ డైరెక్షన్ అబౌట్ స్కిల్ సెన్సెస్, అండ్ ఈ న్యూస్ చదివిన తర్వాత ఐ ఫౌండ్ ఇట్ ఈస్ దే వెంట్ రాంగ్. ఈ న్యూస్ ప్రకారం ఏంటంటే, నేను చదువుతున్నా వినండి న్యూస్. The exercise, which was scheduled to be launched on February 15, is the brainchild of State Minister Nara Lokesh, son of Chandrababu Naidu garu. Okay, brainchild of Nara Lokesh and to find full-fledged launch of Andhra Pradesh skill census, an exercise mooted by the ruling Telugudesam party amid calls for caste survey. ఓకే, అదే క్యాస్ట్ సర్వే చేయాలంటున్నప్పుడు ఈ స్కిల్ సెన్సెస్ చేస్తూ ఉన్నారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు మనసు మార్చుకున్నారు. దెర్ ఇస్ నథింగ్ రాంగ్ అన్నారు. ఆ సెంటిమెంట్ ఉంటే మేము గౌరవిస్తాను, దట్ ఇస్ ఓకే, డిఫరెంట్ స్టోరీ. తర్వాత వీఆర్ స్టిల్ ఫైన్ ట్యూనింగ్ ది ఎక్సర్సైజ్ టు మేక్ ది లాంచ్ స్మూత్, ఏ గవర్నమెంట్ సోర్స్ సెడ్, వితౌట్ గివింగ్ డీటెయిల్స్ అబౌట్ వాట్ ఈస్ ద ఫైన్ ట్యూనింగ్ entail.
ఫైన్ ట్యూనింగ్ చేస్తున్నాం అంటే ఏంటి అయ్యో ఏం ఫైన్ ట్యూనింగ్ చేస్తున్నాం అనేది చెప్పకుండా మేము గవర్నమెంట్ అధికారులు మేము ఫైన్ ట్యూనింగ్ చేస్తున్నాము అందుకని డిలే అయింది 1 month అన్నారట. ఇంకొక ఇక్కడ ఇది మెయిన్ పాయింట్, ఏ సోర్స్ క్లోజ్ టు ది టీడీపీ గవర్నమెంట్, ఆ టీడీపీ గవర్నమెంట్కి సంబంధించిన ఎవరో ఒక క్లోజ్ సోర్స్ వ్యక్తి చెప్పారట, ఇట్ ఈజ్ నాట్ ఈజీ టు క్వాంటిఫై సంథింగ్ యాజ్ ఎ డైనమిక్ యాజ్ స్కిల్స్. అదే కదా నేను చెప్పింది, స్కిల్ని టెస్ట్ చేయటం అంత ఈజీ కాదు. నువ్వు ఎలా స్కిల్ని టెస్ట్ చేస్తావు, సర్వేయర్ వెళ్ళి ఎలా చేస్తాడు ముఖ్యంగా. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎవరి దగ్గర చేస్తున్నారంటే అక్కడ సచివాలయం స్టాఫ్ ద్వారా చేస్తున్నారు అనుకోండి. అసలు ఫస్ట్ సచివాలయం స్టాఫ్కి స్కిల్ ఉందా ఎదుటివాడి స్కిల్ని టెస్ట్ చేయడానికి? ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నాడు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆ సాఫ్ట్వేర్ మీద పట్టు ఎంత ఉంది టెస్ట్ చేయాలంటే సచివాలయం స్టాఫ్కి సాఫ్ట్వేర్ రావాలి కదా ఫస్ట్ ఆఫ్ ఆల్, లేదంటే ఆ సర్వేయర్కి సాఫ్ట్వేర్ రావాలి కదా. ఆయన పోయి ఏమో నీకు C++, జావా ప్రోగ్రామ్స్ వచ్చంటే ఎస్ సార్ ఐ కెన్ రైట్ వెరీ వెల్ అని చెప్తాడు. స్టూడెంట్ ఏముందండి 100 చెప్తాడు, ఓకే. అది నువ్వు రాసుకొని వచ్చేసి ఎస్ అడిగి జావా వచ్చాను నువ్వు రెజ్యూమే పట్టుకొని చూస్తే దీనివల్ల అసలుకి 0 ఇంపాక్ట్ వచ్చింది. దీనివల్ల ఊరికే టైం వేస్ట్ అని చెప్పి నేను గతంలో ఒక వీడియోలో చెప్పిన. ఇప్పుడు ఇది టీడీపీ గవర్నమెంట్ ఒక సోర్స్ అదే చెప్పిందంటే, ఇట్ ఈస్ నాట్ సో ఈజీ టు క్వాంటిఫై సంథింగ్ యాజ్ డైనమిక్ యాజ్ స్కిల్స్. వన్స్ స్కిల్ కీప్ చేంజింగ్ విదిన్ డేస్ ఆర్ మంత్స్. ఓకే, అంటే రెగ్యులర్గా నేర్చుకునే వాడికే మారదు స్కిల్, ఆ ప్రాక్టీస్ చేయకుండా వదిలేసిన వాడికి పోయిద్ది. ఓకే, స్కిల్ అనేది రోజుల్లో నెలల్లో మారిపోతూ ఉంటుంది కాబట్టి స్కిల్ని టెస్ట్ చేయడం కష్టం అన్నాడట. ఓకే, ఇంప్రూవ్ అవ్వచ్చేమో కానీ తగ్గే అవకాశం ఉండదు. రెగ్యులర్గా ఉద్యోగం చేసేవాడు ఇప్పుడు టైపిస్ట్ ఉన్నాడు, రెగ్యులర్గా టైప్ చేస్తూ ఉంటే ఇంప్రూవ్ అవుతాడే తప్ప తగ్గే అవకాశం అయితే ఉండదు. ఓకే, నువ్వు ఆ టైప్ చేయడం మానిపెట్టేసి నువ్వు క్రికెట్ ఆడేవనుకో గ్రౌండ్లో ఒక 4 రోజులు టైపింగ్ పోయింది అంతే తప్ప దర్ ఇస్ నథింగ్ లైక్ దట్. ఇట్ ఈస్ నాట్ క్లియర్ వెదర్ ద గవర్నమెంట్ హెస్ టేకెన్ దిస్ ఇంటూ కన్సిడరేషన్. అది ఒక గవర్నమెంట్ సోర్సే చెబుతుందట, గవర్నమెంట్ వాళ్ళు దీన్ని కన్సిడరేషన్లోకి తీసుకున్నారా లేదనేది క్లారిటీ లేదు అని ఈ సర్వే చెప్తుంది. ఈ సర్వేలో రిజల్ట్ చెప్తున్నా చూడండి. రిజల్ట్ ఏం చెప్పారు వీళ్ళు, ది స్కిల్ సెన్సెస్ హ్యావ్ బీన్ కండక్టెడ్ అనే పైలట్ బేసిస్ అండ్ 5 మండల్స్ లాస్ట్ ఇయర్. పైలట్ టెస్ట్ మీద ఒక 5 మండలాలు చేశారు. సమ్ పొలిటికల్ అబ్జర్వర్స్ బిలీవ్ ది రిజల్ట్స్ ఆఫ్ ద పైలట్స్ వర్ నాట్ సాటిస్ఫాక్టరీ. ఎందుకు సాటిస్ఫాక్టరీ ఉంటుంది, మీరు ఇచ్చిన పారామీటర్స్ ఏంటి, సర్వేయర్ వెళ్ళి స్కిల్ ఎలా టెస్ట్ చేస్తాడు, సచివాలయం స్టాఫ్ వెళ్ళి స్కిల్ ఎలా టెస్ట్ చేస్తాడు, నీకు సాటిస్ఫాక్టరీ రిజల్ట్ ఎలా బయటకు వచ్చింది, గవర్నమెంట్కి రాదు. లీవింగ్ ది గవర్నమెంట్ టు రీకన్సిడర్ ది ఎక్సర్సైజ్ టుగెదర్. ఓకే, దాన్ని మళ్ళీ రీకన్సిడరేషన్ చేస్తున్నారట గవర్నమెంట్. ఈ ఎక్సర్సైజ్ని ఇలా చేయొచ్చా చేయలేదా అనేది ఇప్పుడు ఆలోచిస్తున్నారట. అదే అకార్డింగ్ టు సోర్సెస్ ది ప్రిలిమినరీ ఫైండింగ్స్, అదే వాళ్ళు సర్వే చేశారు కదా పైలట్ టెస్ట్ ఒక 5 మండలాల్లో, దాని రిజల్ట్ చెబుతున్నారంట. చూస్తే సో ఫన్నీగా ఉంది రిజల్ట్. ఏంటిది, ఫైండింగ్స్ ఆర్ షోన్ దట్ 12.7% ఆఫ్ ఎ శాంపుల్ ఆఫ్ 2.46 lakhs ఇన్ ది వర్కింగ్ ఏజ్ పాపులేషన్. అంటే 18 సంవత్సరాల నుంచి అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 15 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాలు పనిచేసే అవకాశం ఉంది కాబట్టి 15 to 59 years మధ్యలో వాళ్ళని 2,46,000 మందిని టెస్ట్ చేయడానికని 12.7% శాంపుల్ తీసుకున్నారట. ఓకే, వాళ్ళని టెస్ట్ చేశారట 5 మండలాల్లో. వాళ్ళని టెస్ట్ చేస్తే ఈ రిజల్ట్ వచ్చిందని చెప్పి రిజల్ట్ చెప్తున్నారు. ఏంటి రిజల్ట్, అకార్డింగ్ టు ద డేటా ఫ్రమ్ ది పైలట్ ఆఫ్ దోస్ ఎంప్లాయిడ్ ఈస్ 34.8% వర్ ఉమెన్. వాళ్ళు కనిపెట్టింది ఏంటి, వాళ్ళకి పనిచేసే వాళ్ళు 34.8% మహిళలు పనిచేస్తున్నారని కనిపెట్టారట ఈ సర్వే, స్కిల్ సెన్సెస్ సర్వే ద్వారా. ద డేటా ఆల్సో షోడ్ దట్ 20.6% సర్వేస్ వర్ సెల్ఫ్ ఎంప్లాయిడ్. 20.6% సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఉద్యోగం వ్యాపారాలు చేసుకుంటున్నారని కనిపెట్టారు వీళ్ళు. స్కిల్ సెన్సెస్ మీరు చేసిన సర్వే ఏంటి, ఇక్కడ వచ్చిన రిజల్ట్ ఏంటి, స్కిల్ సెన్సెస్ అని చెప్పి ఉద్యోగాలు ఎంతమంది చేస్తున్నారు, మహిళలు ఎంతమంది ఉన్నారు, రైట్, వ్యాపారం ఎంతమంది చేస్తున్నారు, దాని ద్వారా నీకేం రిజల్ట్, స్కిల్ ఎలా తెలిసింది మీకు. 66.4% వర్ మెన్, అంటే వాళ్ళకి వచ్చిన రిజల్ట్. 33% సర్వేడ్ ఇన్ వర్కింగ్ ఏజ్ గ్రూప్ ఎంప్లాయిడ్ ఎదురు ఆర్గనైజ్డ్ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్లో పనిచేస్తున్నారట. అంటే దీనివల్ల దీన్ని స్కిల్ సెన్సెస్ అంటారు. దిస్ ఈజ్ కాల్డ్ ఎంప్లాయ్మెంట్ సర్వే. మీరు చేసింది ఎంప్లాయ్మెంట్ సర్వే చేసి స్కిల్ సెన్సెస్ అని పేరు పెడితే మీకు ఎలా తెలిసిద్దండి. నారా లోకేష్ గారికి మరి సలహా ఇచ్చేవాళ్ళు ఎవరో, మరి నారా లోకేష్ గారు అక్కడ ఒక మంచి సలహాదారుని పెట్టుకోవాలి ఆయన దగ్గర. ఇది ఇట్లాంటి ముఖ్యంగా ఎంప్లాయ్మెంట్కి
ఇట్లాంటి అకాడమిక్స్కి సంబంధించి స్కిల్ సెన్సెస్ చేసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్వేయర్ ద్వారా స్కిల్ సెన్సెస్ చేయటం అది రాంగ్. నారా లోకేష్ గారికి నా వీడియో పంపించండి. నేను చెప్తున్నాను, సర్వేయర్ ద్వారా స్కిల్ సెన్సెస్ చేయటం అనేది రాంగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ద గవర్నమెంట్ హ్యాస్ టు చేంజ్ ద మైండ్ సెట్. సర్వేయర్ ద్వారా నువ్వు స్కిల్ కనుక్కోలేవు, ఫస్ట్ నెంబర్ 1. నెంబర్ 2, గవర్నమెంట్ ఎంప్లాయీ ద్వారా నువ్వు సర్వే చేసి స్కిల్ని కనిపెట్టలేవు, తీసేయండి. అది కూడా సచివాలయం స్టాఫ్ అనేది వాళ్ళు అసలు కనిపెట్టలేరు, తీసేయండి. ఎవరికి ఎంత సర్వే స్కిల్ ఉందనేది. గవర్నమెంట్ ఏం చేయాలంటే, ప్లీజ్ టెల్ ద గవర్నమెంట్, ఇఫ్ మీకు ఎవరైనా తెలిస్తే ప్లీజ్ టెల్ మై సజెషన్ టు ద గవర్నమెంట్. స్కిల్ టెస్ట్ చేయాలంటే యూజ్ కాలేజెస్, మీ చుట్టుపక్కల ఉన్న కాలేజీలను వాడండి. ఆ కాలేజీలకి అప్పగించండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక కాలేజీ ఉందండి, ఏదో నాగార్జున యూనివర్సిటీ ఉంది గుంటూరులో. ఆ నాగార్జున యూనివర్సిటీ చుట్టుపక్కల ఆ మండలంలోనూ ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక 2-3 మండలాల్లోనూ నాగార్జున యూనివర్సిటీ కాలేజీకి అప్పగిస్తే వాళ్ళు టెస్ట్ చేస్తారు. వాళ్ళు మొత్తాన్ని ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఆ పిల్లల్ని ఎవరెవరైతే ఎన్రోల్ ఉన్నారో, మీరు నాగార్జున యూనివర్సిటీలో ఒక ఫ్యాకల్టీ ఉన్నాడు ఇంటర్వ్యూ చేస్తారు పోంటారంటే, అక్కడ ఫ్యాకల్టీ టెస్ట్ చేస్తారు. వాళ్ళకి ఎంత స్కిల్ ఉంది, ఎంత డీపర్ నాలెడ్జ్ ఉంది, ఎంత టెస్ట్ ఉంది అనేది కాలేజీలు టెస్ట్ చేస్తాయి. అలాగే ఏ ఏరియాలో ఉన్న కాలేజీలని స్కిల్ టెస్ట్ చేయమనండి. అదర్ దాన్ ద కాలేజెస్, ఎయిదర్ కంపెనీల్లో ఉద్యోగాలు చేసేటువంటి హెచ్ఆర్లు అన్నట్టు స్కిల్ టెస్ట్ చేయాలి, లేదా కాలేజీలు అన్నట్టు స్కిల్ టెస్ట్ చేయాలి. కానీ గవర్నమెంట్ ఉద్యోగులు, సర్వేయర్లు, సచివాలయం స్టాఫ్ స్కిల్ టెస్ట్ ఎలా చేస్తారండి? ఇది అబ్సల్యూట్లీ రాంగ్ అని నాకైతే అనిపిస్తుంది. ఇది అనిపించడం కదా, అబ్సల్యూట్లీ రాంగ్. కనుక్కోలేరు మీరు, కాలేజీలకు అప్పగించండి. ఇప్పుడు సిఏ ఉన్నాడు అనుకోండి, అకౌంటెన్సీ ఎంతవరకు తెలుస్తాను, అకౌంట్స్ ఎంతవరకు వచ్చు అనేది ఆ పక్కన జూనియర్ కాలేజీ అకౌంట్స్ చెప్పే ఫ్యాకల్టీకి దగ్గరికి పంపిస్తే, ఒక 200 మంది స్టూడెంట్స్ని పంపిస్తే ఒక ఆదివారం వాళ్ళని ఇంటర్వ్యూ చేసి చెప్పు, వాడు ఎవరికి ఎంత స్కిల్ ఉంది, వాడికి నిజంగా అకౌంట్స్ వచ్చలేదని చెప్పేస్తాడు ఫ్యాకల్టీ మొత్తాన్ని ఇంటర్వ్యూ చేసి. ఓకే, సో యూజ్ ద కాలేజెస్, యూజ్ ద ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, యూజ్ యూనివర్సిటీస్ టు డూ ద స్కిల్ సర్వే, స్కిల్ సెన్సెస్, ఆర్ ఎల్స్ యూజ్ కంపెనీస్, హెచ్ఆర్ పీపుల్, వాళ్ళ ద్వారా నీ స్కిల్ సెన్సెస్ చేయగలవు. కానీ సర్వేయర్లు పంపించి వాళ్ళల్లో ఇంతమంది ఆడవాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు, ఇంతమంది మగవాళ్ళు ఉద్యోగం చేస్తున్నారు, ఇంతమంది కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగాలు చేస్తున్నారు, దాన్ని ఎంప్లాయ్మెంట్ సర్వే అంటారు, స్కిల్ సెన్సెస్ అంటారు. గవర్నమెంట్ అటర్లీ ఫెయిల్ అయింది. ఇక్కడ గవర్నమెంట్ చాలా మిస్టేక్ చేసింది. ఐ థింక్ నారా లోకేష్ హ్యాస్ టు రీథింక్ అబౌట్ దిస్ స్కిల్ సెన్సెస్ సర్వే. అఫ్కోర్స్ ఇక్కడ వాళ్ళు ఉంది, వాళ్ళకి సాటిస్ఫాక్టరీ రిజల్ట్ రాలేదు కాబట్టి ఫైన్ ట్యూనింగ్ చేస్తున్నారు. దాన్ని ఎలా వెళ్ళాలని చెప్పేసి రీథింక్ చేస్తున్నారని వీళ్ళే రాశారు. ఎలాగో రీథింక్ చేస్తున్నారు కాబట్టి ఐఎమ్ సేయింగ్ దట్ యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఐఎమ్ సేయింగ్ దట్ ది బెస్ట్ మెథడ్ ఆఫ్ డూయింగ్ స్కిల్ సర్వేస్, అలాట్ దట్ వర్క్ టు educational institutions or else companies. You avoid surveys, avoid సచివాలయం స్టాఫ్, వాలంటీర్లు, వీళ్ళ ద్వారా సర్వేలు చేస్తే మాత్రం స్కిల్ సెన్సెస్ రాదు, మీకు ఎంప్లాయ్మెంట్ సెన్సెస్ వచ్చింది. ఎంతమంది ఉద్యోగాలు చేస్తున్నారు, ఎంతమంది ఆడవాళ్ళు ఉన్నారు, ఎంతమంది మగవాళ్ళు ఉన్నారు, ఎంతమంది మహిళలు ఉన్నారు, ఎంతమంది హౌస్ వైఫ్లు ఉన్నారు, ఆ సర్వే నువ్వు చేయగలవే తప్ప స్కిల్ సెన్సెస్ చేయలేవు నారా లోకేష్ గారు అని నా ఉద్దేశం. థ్యాంక్ యూ.